తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ వద్ద రాత్రివేళల్లో ఒక ఆడ ఆత్మ కనిపిస్తుందని, ఆమె కథ ఒక రహస్యంగా, విషాదంగా ఉంటుందని ప్రజలు మాట్లాడుకుంటారు. ఈ కథ ఒక స్త్రీ దయ్యం గురించి. ఆమె రైల్వే స్టేషన్ దగ్గర కనిపించి తన ఊరికి వెళ్లడానికి లిఫ్ట్ అడుగుతుంది. ఎవరైతే ఆమెతో మంచిగా ఉంటారో ఆమె వాళ్ల వాహనం వెనుక సీటులో కూర్చుని అదృశ్యమవుతుంది. కాని ఎవరైతే చెడుగా ప్రవర్తిస్తారో వాళ్లను ఆమె చంపేస్తుంది. ఈ కథ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఈ కథను సరళంగా అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. చాలా సంవత్సరాల క్రితం 1980లలో నల్గొండ ఒక సాధారణ పట్టణం. రైల్వే స్టేషన్ అక్కడికి వచ్చే ప్రయాణీకులతో రద్దీగా ఉండేది. అలాంటి వాళ్లలో లక్ష్మి అనే యువతి ఒకరు. ఆమె పేరు నిజమా కాదా అని ఎవరికీ తెలియదు, కాని ప్రజలు ఆమెను అలా పిలుస్తారు. లక్ష్మి ఒక 20 ఏళ్ల అమ్మాయి. సాధారణ శారీ, చిన్న గుడ్డ సంచి, కళ్లలో కొన్ని కలలతో ఉండేది. లక్ష్మి నల్గొండకు కొంచెం దూరంలో ఉన్న ఒక గ్రామంలో నివసించేది. ఆమె పట్టణంలో బట్టలు కుట్టే పని చేసేది. ఒక రాత్రి ఆమె ఆలస్యంగా పని ముగించి చివరి బస్సును మిస్ అయ్యింది. స్టేషన్ గడియారం అర్ధరాత్రి దాటింది. చుట్టూ ఎవరూ లేరు. కేవలం ఒక 2 కుక్కలు, ఒక కూలీ మాత్రమే. బస్సులు, ఆటోలు లేకపోవడంతో లక్ష్మి రోడ్డు పక్కన నిలబడింది. ఇంటికి నడవాలంటే చాలా దూరం. అప్పుడు ఒక కారు వచ్చింది. దాని హెడ్లైట్లు చీకటిని చీల్చాయి. లోపల 3 మగవాళ్లు మద్యం తాగి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు కారును ఆపి లక్ష్మిని చూశారు. లిఫ్ట్ కావాలా అని ఒకడు అడిగాడు. అతని గొంతులో స్నేహం కనిపించినా ఏదో చెడు ఉద్దేశముంది. ఇంటికి వెళ్లాలన్న ఆతృతలో లక్ష్మి కొంచెం భయపడినా కారులో ఎక్కింది. ఆమె వెనుక సీటులో కూర్చుంది, తన సంచిని గట్టిగా పట్టుకుని. కారు స్టేషన్ నుండి బయలుదేరింది. కాని ఆమె ఊరి దారిలో కాకుండా మరో నిర్మానుష్యమైన రోడ్డుకు వెళ్ళింది. చెట్లు చీకటిలో నీడల్లా కనిపిస్తున్నాయి. లక్ష్మికి భయం మొదలయ్యింది. ఆమె కారు ఆపమని వేడుకుంది. కాని వాళ్లు అడవిలోకి కారును తీసుకెళ్లారు. అక్కడ ఆ 3 ఆమెపై అఘాయిత్యం చేశారు. ఆమె ప్రతిఘటించినా వాళ్లు ఆమెను చంపేశారు. ఆమె శరీరాన్ని అడవిలో వదిలేశారు. వాళ్లు కారులో వెనక్కి వెళ్ళిపోయారు. తమ నేరం ఎప్పటికీ బయటపడదని అనుకున్నారు. కాని ఆ అడవి ఆ రాత్రిని మర్చిపోలేదు. లక్ష్మి ఆత్మ కూడా మర్చిపోలేదు. మొదటిసారి ఆమె కనిపించింది 1984లో. రమేష్ అనే లారీ డ్రైవర్ రాత్రి నల్గొండ రోడ్డున వెళుతున్నాడు. స్టేషన్ దగ్గర ఒక లైట్ కింద ఒక స్త్రీ శారీలో నిలబడి ఉంది. ఆమె మొహం సగం కనిపించలేదు. ఆమె ఎత్తి లిఫ్ట్ అడిగింది. రమేష్ తనకు కూతురున్న ఒక మంచి మనిషి. లారీ ఆపాడు. ఎక్కడికి అని అడిగాడు. నా ఊరికి అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఒక దగ్గరి గ్రామం పేరు చెప్పింది. ఆమె లారీ వెనుక కూర్చుంది. నీరసంగా ఉంది. రమేష్ డ్రైవ్ చేస్తూ రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. కాని ఆమె మొహం స్పష్టంగా కనిపించలేదు. అతను ఏదో 2 మాటలు చెప్పడానికి ప్రయత్నించాడు. కాని ఆమె కేవలం తల ఊపింది. ఊరు వచ్చాక అతను మీ ఊరు వచ్చింది అని చెప్పబోయాడు. కాని వెనుక సీటు ఖాళీ. లారీని తడమగలిగాడు. ఆమె ఎక్కడా లేదు. గ్రామస్తులను అడిగితే అలాంటి ఆడవాళ్లు ఎవరూ అక్కడ లేరని చెప్పారు. రమేష్ కథ ప్రజల్లో వ్యాపించింది. త్వరలోనే ఇంకా చాలామంది ఇలాంటి అనుభవాలు చెప్పడం మొదలెట్టారు. ఆటో డ్రైవర్లు, బస్సు కండక్టర్లు, కారువాళ్లు అందరూ రాత్రి స్టేషన్ దగ్గర ఒక స్త్రీని చూశారని, ఆమె లిఫ్ట్ అడిగి ఊరు చేరగానే అదృశ్యమైందని చెప్పారు. కాని అన్ని కథలు ఇంత సాధారణంగా ముగియలేదు. 1987లో నల్గొండలో ఒక రాత్రి 4 యువకులు పార్టీ నుండి తిరిగి వస్తున్నారు. వాళ్లు మద్యం తాగి గట్టిగా నవ్వుకుంటూ కారులో వెళ్లుతున్నారు. స్టేషన్ దగ్గర ఆమె కనిపించింది. శారీలో ఒక స్త్రీ ఒంటరిగా నిలబడి. వాళ్లు కారు ఆపి ఎక్కు, నీ ఊరికి తీసుకెళ్తామని చెప్పారు. కాని వాళ్ల మనసులో చెడు ఆలోచనలు. ఆమె వెనుక సీటులో కూర్చుంది మౌనంగా. వాళ్లు రోడ్డుమీద నుండి అడవిదారిలోకి కారు తిప్పారు. వాళ్ల ఉద్దేశ్యాలు చెడ్డవి. కాని అప్పుడు గాలి బరువెక్కింది. కారు ఇంజిన్ ఆగిపోయింది.
చల్లని గాలి కారులోకి వచ్చింది. వాళ్లు వెనక్కి తిరిగి చూశారు. ఆమె మొహం ఇప్పుడు కనిపించింది. ఆమె కళ్లలో కోపం, ఒక భయంకరమైన శక్తి. వాళ్లు అరవడానికి ముందే చీకటి కారును మింగేసింది. మరుసటి రోజు ఉదయం కారు ఖాళీగా కనిపించింది. ఆ నలుగురు చనిపోయి ఉన్నారు. వాళ్ల మొహాల్లో భయం స్పష్టంగా కనిపించింది. శరీరంపై గాయాలు లేవు, కేవలం భయంతో గుండె ఆగిపోయినట్టు. పోలీసులు దీన్ని ప్రమాదం అని చెప్పారు. కాని ఊరివాళ్లకు సత్యం తెలుసు. ఆ స్త్రీ సాధారణ దెయ్యం కాదు. ఆమె న్యాయం కోసం పోరాడే ఆత్మ. మంచివాళ్లను వదిలేస్తుంది, చెడ్డవాళ్లను శిక్షిస్తుంది. ఈ కథ ఊరిలో వ్యాపించి ఒక హెచ్చరికగా మారింది. సంవత్సరాలు గడిచాయి, కాని ఆమె కనిపించడం ఆగలేదు. 1995లో సురేష్ అనే ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కించుకున్నాడు. అతను దేవుడిని నమ్మే మనిషి. ఆమెను గౌరవంగా ఎక్కించాడు. ఇంత రాత్రి ఒంటరిగా ఎలా వెళ్తావు అని అడిగాడు. ఆమె నవ్వింది. అది చాలా అరుదు. అతను తరువాత చెప్పాడు, మరియు తన ఊరికి వెళుతున్నానని చెప్పింది. ఊరు చేరగానే ఆమె అదృశ్యమైంది. ఆటోలో మల్లెపూల వాసన మాత్రం మిగిలింది. సురేష్కు భయం వేయలేదు, ఒక శాంతి కలిగింది. ఏదో మంచి పని చేశానని అనిపించింది. 2003లో వెంకటేష్ అనే బస్సు కండక్టర్ ఆమెను చూశాడు. ఆమె బస్సు వెనుక సీటులో కూర్చుంది. అతను ఆమె ఊరు వచ్చిందని చెప్పబోయాడు, కాని సీటు ఖాళీ. ప్రయాణీకులు ఎవరూ బస్సు నుండి దిగలేదని చెప్పారు. వెంకటేష్ భయపడ్డాడు, కాని హాని జరగలేదు. అతను తర్వాత నుండి ఒక చిన్న తాయెత్తు తీసుకెళ్లడం మొదలెట్టాడు. అందరూ అంత అదృష్టవంతులు కాదు. 2010లో 2 మగవాళ్లు జీప్లో ఆమెను ఎక్కించుకున్నారు. వాళ్ల ఉద్దేశాలు చెడ్డవి. మరుసటి రోజు జీప్ కందకంలో పడి ఉంది. 2 చనిపోయి ఉన్నారు. వాళ్ల మొహాల్లో భయం. పోలీసులకు కారణం తెలియదు, కాని ఊరివాళ్లు ఆమె కోపం అని అనుకున్నారు. 2025 నాటికి నల్గొండ రైల్వే స్టేషన్ దెయ్యం కథ ఇప్పటికీ జీవంతముంది. స్టేషన్ ఆధునికమైంది, లైట్లు పెరిగాయి, ట్రైన్లు ఎక్కువయ్యాయి. కాని రోడ్డు రాత్రిళ్ళు ఇప్పటికీ భయంకరంగా ఉంటుంది. డ్రైవర్లు, ముఖ్యంగా ఒంటరిగా వెళ్లేవాళ్లు ఒక స్త్రీని చూస్తామని చెబుతారు. సారీలో, గాలిలో ఆమె బట్టలు ఊగుతూ. కొందరు ఆమె యవ్వనంగా ఉంటుందని, మరికొందరు ఆమె మొహం వయసు లేనిదని చెబుతారు. కాని అందరూ ఒకటే అంటారు, ఆమె ఒక పరీక్ష. మంచిగా లిఫ్టిచ్చేవాళ్లు ఊరు చేరగానే ఆమె అదృశ్యమవడం చూస్తారు. చెడు ఆలోచనలతో ఉన్నవాళ్లు ఎవరూ చెప్పలేని భయంకరమైన ముగింపును చూస్తారు. పోలీసుల దగ్గర ఆమె గురించి ఎటువంటి రికార్డులు లేవు. ఆమె పేరు ఎవరికీ తెలీదు. కాని కథలు కొనసాగుతున్నాయి. కొందరు ఆమె లక్ష్మి అని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం ఎదురుచూస్తోందని అంటారు. మరికొందరు ఆమె ఈ భూమి కోపమని, బలహీనులపై చెడు చేసేవాళ్లను శిక్షించే రక్షకురాలని అంటారు. ఎవరూ ఆమె ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే కనిపిస్తోందో, ఎందుకు ఆటో, బస్సు, లారీ, కారు ఏ వాహనంలోనైనా ఎక్కుతుందో తెలీదు. బహుశా ఆమె తను కోల్పోయిన దాన్ని వెతుకుతోందేమో, లేదా ఆమె జీవితం తీసిన ఆ రోడ్డుకు బంధించబడిందేమో. ఆమె చనిపోయిన అడవి ఇప్పుడు కనుమరుగై పొలాలు, ఇళ్ళు వచ్చాయి. కాని ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉంది, స్టేషన్కు, రోడ్లకు బంధించబడి. నల్గొండ దెయ్యం రహస్యం ఇప్పటికీ అంతు చిక్కనిదే. ఆమె ఎవరు? ఆమె పేరు నిజంగా లక్ష్మీనా, లేక ప్రజలు ఆమెకు ఇచ్చిన పేరా? ఎందుకు మంచివాళ్లను వదిలేసి చెడ్డవాళ్లను ఇంత కఠినంగా శిక్షిస్తోంది? ఇన్నేళ్ల తర్వాత కూడా ఎందుకు కనిపిస్తోంది? కొందరు ఆమె న్యాయం కోసం ఎదురుచూస్తోందని, ఆమెను చంపినవాళ్ల పేర్లు బయటపడాలని అనుకుంటుందని చెబుతారు. మరికొందరు రాత్రి రోడ్లపై ప్రయాణించేవాళ్లకు దయచూపమని, హెచ్చరికగా ఉందని అంటారు. సత్యం ఏదైనా ఆమె ఉనికి ఇప్పటికీ కనిపిస్తోంది. ఆమె కథను డ్రైవర్లు నల్గొండగుండా వెళుతూ గుండెల్లో భయంతో చెప్పుకుంటారు. రాత్రి అర్ధరాత్రి దాటాక నల్గొండ రైల్వే స్టేషన్ వద్ద గాలి నిశ్చలంగా ఉంటుంది. మల్లెపూల వాసన సన్నగా వస్తుంది. నీడలు కదులుతాయి. నీవు ఆ రోడ్డుమీద నడుపుతుంటే ఆమె కనిపించవచ్చు. చేయి ఎత్తి నన్ను ఇంటికి తీసుకెళ్తావా అని అడుగుతుంది. నీవు ఏం చేస్తావో నీ ఇష్టం, కాని జాగ్రత్తగా ఎంచుకో. నల్గొండ దెయ్యం చూస్తోంది. హాయ్ ఫ్రెండ్స్,
మీరు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని ఎక్సైటింగ్ మరియు డార్క్ తెలుగు స్టోరీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ నా ఛానల్కి మద్దతు ఇవ్వండి. థ్యాంక్ యూ.